అంతా ఊహించినట్లుగానే టీమిండియా హెడ్ కోచ్ గా ఒకప్పటి మేడి లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంపికయ్యాడు. ధర్మశాలలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తో కూడిన కమిటీ కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఏడాది పాటు కుంబ్లే కోచ్ గా కొనసాగుతారని బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్ తెలిపారు. టీమిండియా హెడ్ కోచ్ గా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఏడాది పాటు కుంబ్లే కోచ్ బాధ్యతలు నిర్వహిస్తారని ఠాకూర్ చెప్పారు. We have taken the final call that for next 1 year Mr. Anil Kumble will be the head coach. Bowling, batting or other coaches or the support staff is concerned, that announcement will be made soon. ఈ పదవికి మొత్తం 57 దరఖాస్తులు రాగా వాటిని వడపోసి 20 మందితో ఒక జాబితాను రూపొందించిన బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఫైనల్ గా కుంబ్లేను ఎంపిక చేసింది. కుంబ్లేకు గట్టి పోటీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ బ్యాట్స్మన్ రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. కుంబ్లే ఎంపికతో బీసీసీఐ కొత్త సంప్రదాయాన్ని ఆరంభించింది. భారత్ కు చెందిన ఆటగాడినే కోచ్ గా ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ఇంతవరకు విదేశీ మాజీలు కోచ్లుగా ఉండేవారు. కాగా ఎంపిక కమిటీలోని 3 ఆటగాళ్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కుంబ్లేకు కలిసి ఆడిన అనుభవం ఉంది. సుదీర్ఘ ఇంటర్నేషనల్ క్రికెట్ అనుభవం, ఎన్నో రికార్డులతో పాటు ఎత్తుగడలు వంటి విషయాల్లో కుంబ్లే తెలివితేటలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. స్వతహాగా సాధు స్వభావుడు, వివాదరహితుడైన కుంబ్లే కుర్రాళ్లతో కలిసిపోవడంలోనూ ముందుంటారన్న భావనలో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తనను టీమిండియా కోచ్ గా నియమించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానన్నారు అనిల్ కుంబ్లే. తనకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భారత క్రికెట్ కు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కోచ్ కేవలం తెర వెనుక ఉండి నడిపించేవాడేనని, ఆటగాళ్లే ముఖ్యమని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. एक ग्रेट ऑनर है इंडियन टीम कोच बनना. मुझे पता है पिछले